హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు గోపి పువ్వు టమాటా కర్రీ తయారు చేసుకుందాం. ఇది అస్సలు నేను దాన్ని కాదండి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మంచి తిన్న బుద్ధి అవుతుందండి. టేస్ట్ కూడా బాగుంది. నేను అస్సలు తినేదాన్ని కాదు, ఇప్పుడైతే మరీ చేసుకొని తింటున్నానండి. ఇక ముందుగా వాటర్ పెట్టి అందులో ఈ కాలీఫ్లవరు, పసుపు, ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. కొంచెం మంచిగా ఉడికితే పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిని వంపేసుకోవాలి. వంపి పక్కన పెట్టుకున్నాం. అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ముక్కల్ని మంచిగా వేపాలి. పచ్చి వాసన పోతుంది. టేస్ట్ బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఒక 2 నిమిషాలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక 4 స్పూన్ ఆయిల్ వేసి పావు స్పూను ఆవాలు, పావు స్పూను మెంతులు, పావు స్పూను జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక నిమిషం పాటు మంచిగా వేపుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. మంచిగా మగ్గాలి, అందులో మగ్గితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిగా ఉండగానే వేయొద్దండి టమాటాలు. ఒక్క 2 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి ఉడకనిద్దాం. 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. చూడండి, పచ్చిమిర్చి మంచిగా మెత్తబడిపోయింది. ఇందులోనే టమాటాలు ఒక 2 వేసుకుంటున్నానండి. టమాటాలు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 టమాటాలు వేసిన ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. సన్నని మంట పైన చేయాలండి ప్రాసెస్ అంతా. 5 నిమిషాల తర్వాత చూడండి, మగ్గిపోయింది టమాటా. మెత్తబడిపోయింది టమాటా. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేయాలి. ఈ కాలీఫ్లవర్లు వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడే కారము మనకి ఎంత అవసరమో కారం అంత వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పౌడర్. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసిన కాబట్టి 1 స్పూను కారం వేసినండి, సరిపోతుందండి. ఇలా కలిపి సన్నని మంట పైన మగ్గనివ్వాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, ఉడకబెట్టినాం కాబట్టి ఇందులో నుండే వస్తాయి గ్రేవీ. సన్నని మంట పైన మంచిగా మగ్గనివ్వాలి. ఒక 7 స్పూను సాల్ట్ వేసుకున్నాం. అప్పుడు ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు తొందరనే మగ్గిపోతుంది సాల్ట్ వేయడం వల్ల. ఒక 5 నిమిషాల పాటు మంచిగా సన్న మంట పైన ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి, సగం వరకు ఉడికిపోయింది. చూడండి, సన్నని మంట పైన ఎలా ఉడికింది. నేను కొన్ని కూడా వాటర్ వేయలేనండి, అందులో నుండి వాటర్ వచ్చినాయి. ఇలా చేసుకొని సైడ్కు పప్పుచారు చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి కాలీఫ్లవర్. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో చేయండి, పిల్లలకు నచ్చుతుంది. అంతేనండి, కాలీఫ్లవర్ రెడీ.